నమస్తే అండి. పండగలు వచ్చాయంటే విలేజెస్ లో ఉన్న రిలేటివ్స్ ఇంటికి వెళ్తుంటారు కదా, అక్కడ చూస్తూ ఉంటారు. మీకు ఇష్టమైనట్లయితే వండింది తింటుంటారు. అదేనండి డ్రై ఫిషెస్, ఎండు రొయ్యలు, ఎండు చేపలు లాంటివి ఉంటాయి కదా, అవి అక్కడ తిన్న రుచులు సిటీస్ లో కూడా చేసుకోవాలంటే మనకు వచ్చే మెయిన్ ప్రాబ్లం డ్రై ఫిషెస్ నుండి వచ్చే స్మెల్లేనండి. ఆ స్మెల్ ఏ రేంజ్ లో ఉంటుందంటే కర్రీ వండినట్లయితే 2-3 లైన్ల వరకు వాసన వస్తుంటుంది కదా. ఎవరు ఏమనుకుంటారో అనుకుంటూ ఇష్టాన్ని చంపుకొని వండుకోవడం స్కిప్ చేస్తుంటారు కదా సిటీస్ లో. అలాంటి వాళ్లకు ఈ వీడియో చాలా బాగా యూజ్ అవుతుందండి. అసలు 100% రాదు అని చెప్పడం లేదు, కానీ గ్యారంటీగా ఇలా చేసినట్లయితే 100% ఉన్న స్మెల్ 80 to 90% స్మెల్ తగ్గుతుందండి. సో వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి. ఈ ఎండు చేపలు కానీ ఎండు రొయ్యలు కానీ వెజిటేబుల్ మార్కెట్ దగ్గర కంపల్సరీ దొరుకుతుంటుంది కదా. విలేజెస్ లో రిలేటివ్స్ ఉంటే వాళ్ళతో తక్కువ రేటుకి తెప్పించుకోవచ్చు కూడా. ఇక్కడ మీరు వండుకునే క్వాంటిటీని బట్టి 50 గ్రామ్స్ అని, 100 గ్రామ్స్ అని, పావు కేజీ, అర కేజీ అలా తెచ్చుకుంటే సరిపోతుంది. సో ఎండు రొయ్యలు ఆల్రెడీ బాగా ఎండే ఉంటాయి కాబట్టి హెడ్ పార్ట్, లెగ్స్ పార్ట్, తోక పార్ట్ చేతితో తుంపగానే ఈజీగా తునుగుతుందండి. సో అన్నిటినీ ఈజీగా కట్ చేసుకోవచ్చు. ఇక్కడ మన కష్టం ఏంటో తెలుసా? తుంపడం ఈజీనే, కాన్స్టెంట్ గా అన్ని రొయ్యల్ని కట్ చేయాలంటే ఇప్పుడు ఉన్న మనకి ఓపిక, ఇంట్రెస్ట్ లాంటివి ఉంటాయా చెప్పండి? అదేనండి బద్ధకం ఎక్కువ కదా. అమ్మ విలువ ఇలాంటప్పుడే కదా తెలిసొస్తుంటుంది. ఏమంటారు? అమ్మయ్య, అన్నిటిని అయితే కట్ చేసేసానండి. ఇప్పుడు ఆ వేస్ట్ మొత్తాన్ని పడేసేయండి. శుభ్రంగా కట్ చేసుకున్న రొయ్యల్ని వీడియోలో చూపిస్తున్నట్లు దులుపుకోండి. లైట్ గా దులిపితే డస్ట్ మొత్తం పోతుందా అని కాదండి, దానిలో ఉండే కాస్త ఇసుక రేణువులు మొత్తం నీట్ గా పోతాయి. ఇప్పుడు పైన ఉండే రొయ్యలన్నిటిని తీసుకొని ఒక ఎంటీ బౌల్ లో యాడ్ చేసుకొని దీనిలోనే హాట్ వాటర్ ని యాడ్ చేసి వీడియోలో చూపిస్తున్నట్లు స్పూన్ తో ఇలానే అనేసి దీనిని ఫిల్టర్ చేసుకోవాలండి. వాటర్ ని రొయ్యల్ని సపరేట్ చేసుకోవాలి. ఆ వేస్ట్ వాటర్ పారబోసేసి మరోసారి ప్లెయిన్ వాటర్ తో వాష్ చేసుకోవాలండి. ఈ ఎండు రొయ్యలు జుట్టు కుదుళ్ళు గట్టిగా ఉంచడానికి చాలా బాగా హెల్ప్ అవుతుందండి. అలాగే బరువు తగ్గటానికి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది. కొంతమందికి అయితే B12 లోపం ఉంటుందండి, కొంచెం మాంసాహారాలు తినండి అంటుంటారు. సో ఈ ఎండు రొయ్యల్లో కూడా B12 అనేది పుష్కలంగా ఉంటుంది. హెయిర్ కి బాగా హెల్ప్ అవుతుందని చెప్పాను కదా. దానిలో ఉండే రాగి ఖనిజం హెయిర్ ఫాల్ సమస్యకు కానీ, ముఖ్యంగా జుట్టు ఒత్తుగా రావడానికి కానీ, జుట్టు మందంగా ఉండటానికి కానీ, మెరిసేలా ఉండటానికి కానీ, బలహీన పడిన జుట్టు తిరిగి గట్టిగా రావటానికి కానీ బాగా హెల్ప్ అవుతుందండి. సో ఇలా 2-3 టైమ్స్ శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మెయిన్ స్మెల్ తగ్గించడానికి కోసం దీనిలో ఉప్పుని, నిమ్మరసాన్ని, పసుపుని యాడ్ చేసి వీడియోలో చూపిస్తున్నట్లు కలుపుకోండి. గట్టిగా పిసికినట్టు కలపకండి, విరిగిపోతాయి రొయ్యలు అనేవి. ఇలా స్లోగా ఒక 2-3 మినిట్స్ పాటు అనిన తర్వాత దీనిలో ప్లెయిన్ వాటర్ ని యాడ్ చేసి శుభ్రంగా నీట్ గా వాష్ చేసుకొని వాటర్ ని రొయ్యల్ని సపరేట్ చేసిన తర్వాత కూడా మరోసారి ప్లెయిన్ వాటర్ ని యాడ్ చేసుకొని మరోసారి వాష్ చేసుకుంటే చూడండి వాటర్ ఎంత క్లీన్ గా ఉన్నాయో కదా. మీకు క్లియర్ గా అర్థమైంది అనుకుంటా. చాలా నీట్ గా అయితే వాష్ చేసుకున్నాం కదా. ఇలా చేసినట్లయితే స్మెల్ అనేది ఆల్మోస్ట్ తగ్గిపోతుందండి. ఇలా చేసిన తర్వాత కర్రీ గానీ ఫ్రై గానీ చేసుకున్నట్లయితే జస్ట్ 10 to 20% మాత్రమే స్మెల్ వస్తుంది. ప్రతి ఫుడ్ ప్రతి ఒక్కరికి సెట్ అవుతాయి అని చెప్పడం లేదండి. మరి ఎవరికి సెట్ కాదు అని అంటానంటే గ్యారంటీగా అయితే చెప్పను, కానీ కొంతమందికి డాక్టర్స్ సజెస్ట్ చేస్తుంటారు కదా, ఉప్పు తగ్గించండి, ఉప్పు ఎక్కువ యూజ్ చేయకండి అని అంటుంటారు కదా హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల. అలాంటి వారైతే స్కిప్ చేయడం బెటర్ అండి. ఎందుకంటే ఆల్రెడీ ఇవి ఉప్పులో ఎండబెడతారు కాబట్టి ఉప్పు క్వాంటిటీ అనేది ఎక్కువ ఉంటుందండి. మీకేమనిపిస్తే అది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అంతేనండి, క్లీనింగ్ ప్రాసెస్ గానీ కటింగ్ ప్రాసెస్ గానీ క్లియర్ గా అర్థమయ్యేలా చెప్పానని అనుకుంటున్నాను. అలా నీట్ గా రెడీ చేసిన తర్వాత సూపర్ టేస్టీగా ఉండే రొయ్యల ఇగురును అయితే ప్రిపేర్ చేయడం జరిగిందండి. కంటిన్యూ వీడియో చేసినట్లయితే బాగా లెంత్ అవుతుందని చెప్పేసి ఈ కంటిన్యూషన్ లో పెట్టడం లేదు. సో అద్భుతమైన రొయ్యల ఇగురు మీరు చూడాలి అనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఉండాలి కదా. నెక్స్ట్ డే అప్లోడ్ చేసేస్తాను కదా. సో ఫ్రెండ్స్, ఐ హోప్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి. మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.